Hi students, welcome to English by Sandeep sir YouTube channel. So ఎంతో మంది స్టూడెంట్స్ తెలంగాణలో కోర్టు జాబ్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూశారు అండి. ఫైనల్ గా మనకు ఆ డే అనేది వచ్చేసింది అండి. ఓకేనా? నిన్ననే మనకు ఓకేనా 22nd రోజు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్స్ కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. అంటే 1:1 రేషియోలో వాళ్ళు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చారు అండి. ఓకేనా? మనకు 22nd రోజే వచ్చాయండి. ఎవరెవరికైతే ఓకేనా ఎవరెవరు అయితే 1:1 సెలక్షన్ లిస్ట్ లో ఉన్నారో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఓకేనా? చాలా మంది స్టూడెంట్స్ కమెంట్స్ పెడుతూనే ఉన్నారు, కాల్స్ చేస్తూనే ఉన్నారు. సార్ నేను ఇంగ్లీష్లో 35+ స్కోర్ చేశాను సార్, నేను ఇంగ్లీష్లో 30+ మార్క్స్ స్కోర్ చేశాను సార్. ఓకేనా? ఈ 30+ మార్క్స్ 35+ మార్క్స్ స్కోర్ చేయడం వల్ల నాకు ఈరోజు ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిజల్ట్స్లో ఓకేనా కోర్ట్ జాబ్స్ రిజల్ట్స్లో 1:1లో సెలక్షన్ రావడం జరిగిందని చెప్పేసి చాలా మంది కంటిన్యూస్గా కాల్స్ మెసేజెస్ చేస్తూనే ఉన్నారు అండి. ఓకేనా? ఎవరెవరైతే ఓకేనా 1:1లో సెలెక్ట్ అయ్యారో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఓకేనా? మనము ఎన్నో వీడియోస్ అండి, ఫ్రీ క్లాసెస్ అనుకుంటూ ఓకేనా, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనుకుంటూ ఓకేనా, మార్క్ టెస్ట్లు అనుకుంటూ ఇలా మనము చాలా ఓకేనా చాలా క్వశ్చన్స్ అనేవి మీకు యూట్యూబ్లో డిస్కస్ చేయడం జరిగింది ఫ్రీగా. అదేవిధంగా మన యాప్లో కూడా కంటెంట్ మీరు వినడం జరిగింది, మంచి స్కోర్ కూడా మీకు రావడం జరిగింది. ఓకేనా? అయితే మనం ఈ రిజల్ట్స్ సంబంధించి చూడండి. మీరు ఓకేనా మీకు సైట్ ఎక్కడ ఉంటుంది అంటే టిఎస్ హైకోర్ట్ అని కొట్టండి అక్కడ గూగుల్లో, అక్కడ మీకు సైట్ అనేది వస్తుంది. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఓకేనా ఇంగ్లీష్ బై సందీప్ సార్ 2.0 ఉంటుందండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, దాన్ని మీరేం ఓపెన్ చేయకండి ఎందుకంటే అది హ్యాక్ అయిపోయింది అండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ 2.0 అనేది కొత్తగా పెట్టాము, ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు నేను లింక్స్ షేర్ చేశాను అనమాట. ఓకేనా? రిజల్ట్స్ ఓకేనా రిజల్ట్స్లో ఆల్ టికెట్స్ అనేవి ఇచ్చారు, ఆల్ టికెట్ నెంబర్స్ అనేవి ఇచ్చారు కదా, అవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మొత్తం మనకు దేనికి రిజల్ట్స్ ఇచ్చారు ఓకేనా దేనికి రిజల్ట్స్ ఇచ్చారు అంటే చూడండి, ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్ ఓకేనా జూనియర్ అసిస్టెంట్ ఓకేనా జూనియర్ అసిస్టెంట్ రిజల్ట్స్ వచ్చాయండి. నెక్స్ట్ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ ఓకేనా ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చాయి. తర్వాత ఎగ్జామినర్ ఎగ్జామినర్ ఓకేనా ఎగ్జామినర్ సంబంధించి కూడా మీకు అక్కడ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. ఓకేనా జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినరు, నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ ఓకేనా రికార్డ్ అసిస్టెంట్ అండి. రైట్, ఈ నాలుగిటి యొక్క రిజల్ట్స్ అనేవి 1:1లో సెలెక్ట్ చేశారు అండి. నెక్స్ట్ ఇంకా మీకు రెండు ఓకేనా రెండు మనకి ఏంటంటే అవి మనకు ఆఫీస్ సబార్డినేట్ ఓకేనా ఆఫీస్ సబార్డినేట్, నెక్స్ట్ మనకు ప్రాసెస్ సర్వర్ అండి. ఓకే ఈ రెండింటి రిజల్ట్స్ అయితే ఇంకా మనకు రాలేదు. ఓకేనా మేబీ మీకు ఏంటంటే దసరా తర్వాత రావచ్చు, లేకపోతే ఇక 2 to 3 డేస్లో కూడా రావచ్చు అనమాట. ఈ రిజల్ట్స్ అయితే ఇచ్చారు కానీ దీని రిజల్ట్స్ అయితే ఇవ్వలేరు, ఎందుకంటే ఇవి మనకు ఆఫ్లైన్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్. ఓకేనా ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ ఈ రెండు ఉన్నాయి కదా, మనకు ఆఫ్లైన్లో కండక్ట్ చేశారు. ఇవి మాత్రం మనకి ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అనమాట. ఓకేనా అంటే ఇవి ఆన్లైన్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కాబట్టి వీటిని ఫాస్ట్గానే ఇచ్చారు కానీ వీటికి మాత్రం ఇంకా రిజల్ట్స్ అనేవి రాలేవు అండి. ఎవరెవరైతే ఓకేనా ఇవి రాసి వీటి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు కొంచెం టైం పడుతుంది, ఆగండి. వస్తే ఒకవేళ దసరా ముందే రావచ్చు, ఇంకా దసరా దాటిందంటే దసరా తర్వాత చూసుకోండి. ఓకేనా కాబట్టి వీటికి రిజల్ట్స్ వచ్చింది, వాటికైతే ఇంకా రిజల్ట్స్ రాలేదు. రైట్, మీకు పీడిఎఫ్లో ఓకేనా మీకు ఆ రిజల్ట్స్ పీడిఎఫ్లో ఒకవేళ మ్యాక్సిమం చూసే ఉంటారు, చూడకపోతే ఆ వెబ్సైట్లో కొట్టవచ్చు, లేకపోతే మన ఛానల్ జాయిన్ అయ్యారు అంటే టెలిగ్రామ్ ఛానల్లో లింక్స్ అనేవి పెట్టాను, అక్కడ పీడిఎఫ్స్ కూడా పెట్టాను, ఆ పీడిఎఫ్ చూసుకుంటే సరిపోతుంది అండి. ఓకేనా కాబట్టి మీరు నేను ఒకటే చెప్తున్నాను చూడండి, ఎవరెవరైతే 1:1 రేషియోలో సెలెక్ట్ అయ్యి ఉన్నారో చాలామంది కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంక జాబ్ వచ్చేసినట్టే మీరు కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు సరైన సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేశారు అంటే మీకు జాబ్ వచ్చినట్టే. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మీరు ఓకేనా సర్టిఫికేట్స్ అనేవి మర్చిపోయిపోవడం కానీ ఓకేనా సర్టిఫికేట్స్ అనేవి దొరకకుండా పోవడం కానీ ఇలా చిన్న ఓకేనా కారణాల వల్ల జాబ్స్ చాలామంది కోల్పోతూ ఉంటారు అండి. అంటే ఇంత దగ్గరికి వచ్చినాక కూడా జాబ్స్ పోయే చాయిసెస్ చాలా ఉంటాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ ఓకేనా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మీరు మీ సర్టిఫికేట్స్ని అన్ని భద్రంగా పెట్టుకోండి. ఒక మంచి ఫైల్ తీసుకొని అన్ని మంచిగా భద్రంగా మీ దగ్గర పెట్టుకోండి. ఎక్కడెక్కడైతే మనం దొరకట్లేవు అనుకోండి, దొరకలేనప్పుడు వాటిని ఎలా సేకరించాలో కూడా చూసుకోండి క్లియర్గా.
ఓకేనా. ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పేసి మొత్తం అక్కడ చూసుకోండి సరిపోతుంది. ఓకే, కానీ అన్ని సర్టిఫికేట్స్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. ఓకేనా, అన్ని సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు మాత్రమే మీ ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అండి. ఇంత దగ్గరికి వచ్చి ఓకేనా అక్కడ పోగొట్టుకున్నారు అంటే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతారు. కాబట్టి అన్ని సర్టిఫికేట్స్ మీ దగ్గర మంచిగా భద్రంగా పెట్టుకోండి. నెగ్లిజెన్స్ చూపించకండి అక్కడ. ఓకేనా, అస్సలు నెగ్లిజెన్స్ చూపించకండి. సర్టిఫికేట్స్ మాత్రం భద్రంగా పెట్టుకోండి. దాని తర్వాత తీసుకెళ్ళేటప్పుడు ఓకేనా వెళ్ళేటప్పుడు మంచి టైంకి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఓకేనా, అంతేగాని ఏవో చిన్న చిన్న పొరపాట్ల వల్ల అవి మన దగ్గర నుంచి పోయే ఛాయిసెస్ కూడా ఉంటాయి. కాబట్టి అస్సలు పొరపాటు చేసుకోకండి. అన్నిటిని సర్టిఫికేట్స్ని భద్రంగా పెట్టుకోండి. ఓకేనా. సో ఫైనల్లీ అయితే నాకు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మన క్లాసెస్ విన్న వాళ్ళకి చాలామందికి ఓకేనా చాలామందికి ఈ కోర్టు జాబ్స్లో ఓకేనా డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్స్లో సెలెక్షన్ అనేది రావడం జరిగింది. ఓకేనా, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి అందరికీ. ఓకేనా, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్నమాట. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి. ఇంకేమన్నా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఓకేనా సో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఎవరెవరైతే సెలెక్ట్ కాలేదో మీరేం నిరుత్సాహపడకండి నాన్న. ఎందుకంటే ఫస్ట్ టైమే ఓకేనా ఒకటేసారి 2 సార్లు సక్సెస్ కొంతమందికి రాదు, తర్వాత వస్తుంది. పెద్ద సక్సెస్ రావచ్చేమో దీనికంటే. ఓకేనా, కాబట్టి మనకు ఒకటి రాలేదు అంటే అది మనది కాదు అని ఇంపార్టెంట్, మనది కాదు అని డిసైడ్ అవ్వాలంతే. మనకు వేరేది ఏదో ఉంది అని మీనింగ్ అంతే. ఓకేనా, మనం కష్టపడుకుంటూ పోతూనే ఉండాలి. సో మనకి ఏదో ఒక రకంగా మనకు మంచి అయితే జరుగుతూ ఉంటుంది అంతే. రైట్, నిజాయితీగా కష్టపడండి చాలు. డిసిప్లైన్గా ఉండి కష్టపడితే మీకు ఏదో ఒక జాబ్ అనేది మీకు కంపల్సరీ వస్తుంది. ప్రిపరేషన్ ఆపొద్దు మీరు అస్సలే. ఓకేనా, సో కాబట్టి ఇదండి. సో ఇంకేమైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.